హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు కొత్త రకమైన రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మనం ఇంట్లోనే చాలా సింపుల్గా కరకరలాడే క్రిస్పీ పొటాటో స్నాక్స్ పిల్లలకు చాలా ఇష్టమైంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ప్లీజ్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. 2 మీడియం సైజ్ పొటాటోస్ని తీసుకొని పీల్ చేసుకోవాలి. అవి బాగా వాష్ చేసి ఇప్పుడు పక్కనే బౌల్లో వాటర్ తీసుకొని బంగాళదుంపలు ముక్కలుగా చేసుకొని ఆ వాటర్లో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న పొటాటో ముక్కల్ని బాగా వాష్ చేసుకుంటూ ఉండాలి. వేసిన తర్వాత ఇప్పుడు నార్మల్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ దాని మీద పెట్టుకొని పొటాటో ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, పొటాటో ముక్కలు అనేవి బాగా ఉడుకుతున్నాయి. బాగా ఉడికిన తర్వాత అది వడకట్టేసి వాటర్ అంతా పోయేటట్టుగా ఉంచుకోవాలి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు అనేవి తీసుకొని చిన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. పొటాటోలోని వాటర్ అనేది అంతా బయటకు పోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పొటాటో ముక్కల్ని పప్పు కవ్వంతో బాగా మెదుపుతూ ఉండాలి. మెత్తగా చేసుకున్నంత వరకు మెదపాలి. చూసారు కదండి, బంగాళదుంపలు అనేవి బాగా మెదుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్టు, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కొంచెం వంట సోడా కూడా వేసుకోండి, చిటికెడు. ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ముద్దలా అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీటను తీసుకొని హ్యాండ్స్కి నెయ్యి అప్లై చేసి కొంచెం ముద్దను తీసుకొని బాగా మిక్స్ చేసి దాని మీద పెట్టి ఒత్తుతూ ఉండాలి. ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్తోని తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకుంటూ ఉండాలి. చూసారు కదండి, నేనైతే ఫస్ట్ హార్ట్ షేప్ చేసుకున్నాను. మా పాపకి హార్ట్ షేప్ కావాలి అన్నది. సో నేను ఫస్ట్ హార్ట్ షేప్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. అలానే మిగతా ముద్దని కూడా తీసుకుంటూ మిగతా షేప్స్లో కూడా చేసుకోవచ్చు, చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇందాకలో హార్ట్ షేప్, ఇప్పుడు సర్కిల్ షేప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ప్లేట్లోని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి అనేది పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మన పొటాటో షేప్స్ అనేవి అందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కదా. బాగా కలర్ వచ్చినంత వరకు వేపుకుంటూ ఉండాలి. వేపుకున్న తర్వాత హార్ట్ షేప్ అయ్యాక సర్కిల్ షేప్ కూడా నేను వేసుకున్నాను. వేసుకొని 2 బాగా వేగిన తర్వాత కొంచెం క్రిస్పీగా వచ్చే టైంకి మీరు తీసుకోవాలి బయటికి. చూసారు కదండి, ఇవన్నీ ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని సాస్తో తింటే చాలా బాగుంటుందండి. స్నాక్స్కి సాస్ కాకపోయినా పల్లీ చట్నీతో కూడా చాలా బాగుంటాయి. చూసారు కదండి, డిఫరెంట్ షేప్స్లో క్రిస్పీ పొటాటో స్నాక్స్ ఎలా ఉన్నాయో. సో మీరు కూడా ఇది ట్రై చేయండి. ఇది చాయ్ టైం కానీ, పిల్లల స్నాక్స్కి కానీ, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ చాలా బాగుంటుంది. మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ బాక్స్లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మా రెసిపీ విత్ మధు ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.